హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి దాబా స్టైల్ తందూరి రోటీ అండి. అది కూడా మన ఇంట్లో ఉండే తవ్వ సహాయంతో చేసుకోవచ్చు. ఇంకొకటి అండి, ఈ రోటీలు బయట అయితే మనకి మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు. గోధుమ పిండితోనే ఇంత సాఫ్ట్గా ఉండే రోటీలు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీనికోసం గోధుమ పిండి అండి, కప్పున్నర, అంటే ఇది 1/2 kg గోధుమ పిండి ఉంటుంది. దీనిలోనే 1 స్పూన్ షుగర్ పౌడర్, ఇది అంటే పౌడర్ చేసిన షుగర్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, అంటే టేస్ట్ సరిపడినట్లుగా సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే 2 స్పూన్స్ పాల మీద మేగడ కానీ లేదంటే పెరుగు మీద మేగడ కానీ వేసుకోండి. దీనివల్ల రోటీలు టేస్టీగా ఉంటాయి, అలాగే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఈ మేగడని పిండిలో బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, పిండి మరీ లూజ్ అయిపోకూడదండి, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సాఫ్ట్గా ఉండేటట్లుగా అవసరాన్ని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండి కలుపుకునే విధానంలోనే మనకి రోటీలైనా చపాతీలైనా ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు బాగా పంచివేస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్తో గ్రీస్ చేయండి. ఇలా చేయడం వల్ల పై లేయర్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. కనీసం అరగంట సేపు అయినా నానపెట్టుకోవాలి. చూడండి, అరగంట తర్వాత పిండి చక్కగా నానింది. మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీని నుంచి మీడియం సైజు బాల్ లాగా పిండిని తీసుకోవాలి. ఇలా ఒక బాల్ తీసుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి పక్కన పెట్టండి, డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అవసరాన్ని బట్టి పొడిపిండి చల్లుకుంటూ చక్కగా రౌండ్గా వచ్చేటట్లుగా రోటీని రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ తందూరి రోటీకి మరీ పల్చగా రోల్ చేయకూడదండి, అలానే మరీ మందంగా కూడా రోల్ చేయకూడదు. మీడియంగా కొంచెం 1/2 ఇంచ్ కంటే ఇంకా తక్కువగా ఉండేటట్లుగా ఇలా కొంచెం మందంగా ఉండేటట్లుగా రోల్ చేసుకోండి. మీకు అప్పుడు రోటీలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఎక్సెస్గా ఉన్న పొడిపిండిని అలా జల్లించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రోటీకి ఒకవైపు ఇలా వాటర్ని అప్లై చేయండి. లైట్గా గ్రీస్ చేసినట్లుగా వాటర్ని అప్లై చేయాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఈ రోటీ అనేది ఆ తవ్వాకి బాగా అతుక్కొని ఉంటుంది. దానివల్ల మనం ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకునేటప్పుడు ఊడి పడిపోకుండా ఈ వాటర్ అనేది సపోర్ట్ చేస్తుందండి. అలాగే తవ్వ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా వాటర్తో గ్రీస్ చేసిన రోటీని దానిపైన ప్లేస్ చేసేసుకొని లైట్గా ప్రెస్ చేయండి, మరి గట్టిగా నొక్కనవసరం లేదు. అలాగే కొన్ని సెకండ్లు హై ఫ్లేమ్లో అలా రోస్ట్ అవనివ్వండి. పైన ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకొని ఈ విధంగా ఫ్లేమ్కి రోస్ట్ చేసుకోండి. తవ్వ బాగా హీట్ ఉండడం వల్ల అడుగువైపు కూడా రోటీ రోస్ట్ అవుతుంది, అలాగే ఈ ఫ్లేమ్కి పై వైపు కూడా ఈ విధంగా రోస్ట్ అయిపోతుంది. సో రోటీ మొత్తం మనకి చక్కగా రోస్ట్ అయిపోయినట్లు. ఆ తర్వాత దీన్ని ఇంకా తీసేసుకోవాలి. చూడండి, అడుగువైపు కూడా మాడిపోకుండా చక్కగా రోస్ట్ అయింది కదా. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఉంది కదా. ఇక దీన్ని ప్లేట్లోకి తీసుకొని అలాగే తినేయచ్చు, లేదంటే దీనిపైన కొంచెం బటర్ అప్లై చేసినట్లయితే మరి కొంచెం టేస్టీగా రెడీ అవుతుంది. చూసారు కదా, తందూరి రోటీ రెడీ. అలాగే సెకండ్ది కూడా మనం వాటర్ అప్లై చేసి అలాగే వేడిగా ఉన్న తవ్వ పైన ప్లేస్ చేయడం వల్ల మనం తిప్పి ఫ్లేమ్కి రోస్ట్ చేసేటప్పుడు అది ఊడి పడిపోకుండా ఉంటుంది. రోటీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. దీన్ని నేను చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. దాబా స్టైల్ తందూరి రోటీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ఏ మసాలా గ్రేవీ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సాఫ్ట్గా టేస్టీగా ఉండే రోటీ అనేది మీకు రెడీ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.